హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ బటింగ్ న్యూట్రిషనిస్ట్. సో తమ్నైల్ చూసే ఉంటారు కదా, నేను 7 డేస్లో 1.5 ఇంచెస్ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకున్నాను అనమాట. ఏం స్ట్రిక్ట్ డైటింగ్ లేదు, జస్ట్ 6 సింపుల్ టిప్స్ మాత్రమే వాడినాను అనమాట. ఈ టిప్స్ ఏంటో చెప్పే ముందు ఫస్ట్ అయితే నా వెయిట్ లాస్ జర్నీ గురించి చెప్పాలి. కరోనా ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు నేను ఒక 10th క్లాస్ అట్లా అనమాట. ఇంకా ఆ టైంలో అయితే నేను 9th క్లాస్ ఉన్నప్పుడు 9th క్లాస్ ఎండింగ్లో మా అక్క నేను వస్తుంటే ఇంకా కొంతమంది మా మమ్మీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చూసుకొని ఇట్లా మాట్లాడుకుంటున్నారనమాట. మీ చిన్న కూతురి లావ్ అయిపోయింది వాళ్ళ అక్క కంటే అది ఇది అని చెప్పేసి. ఇంకా నాకైతే మళ్ళీ తర్వాత ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 66 kgs చూపిస్తుంది నా వెయిట్. ఇంకా నాకైతే అప్పటి నుంచి వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి అనిపించింది. ఇంకా నాకు అప్పటికి ఇంకా తెలియదు కూడా అసలు వెయిట్ లాస్ అవ్వాలంటే జస్ట్ చపాతీ తింటారు అని చెప్పేసి అనుకున్నాను నేను. అయితే ఏం చేస్తుండే అంటే ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ అవేం చూడలేదు నేను. జస్ట్ 12 o'clockకి 4 చపాతీస్, కర్రీ లేదు ఏం లేదు, జస్ట్ 4 చపాతీస్ 12 o'clockకి, మళ్ళీ సాయంత్రం 6 o'clockకి 4 చపాతీస్, ఏం కర్రీ లేదు ఏం లేదు. ఒక 4 days అట్లనే చేసినాను. ఇంకా మొత్తం నీరసం వచ్చిందనమాట. తర్వాత నుంచి నేను యూట్యూబ్లో చూస్తుంటే నాకు ఈ టీనేజర్ డైట్స్ అట్లా కనిపించినాయి. ఇంకా ఆ డైట్ చేసిన అనమాట ఒక 7 days. చేసిన తర్వాత అందులో అయితే వైట్ రైస్ లేదు ఏం లేదు. ఒక 3 kgs తగ్గిన, 7 daysలో 3 kgs తగ్గినాను. ఇంకా తర్వాత నాకైతే వైట్ రైస్ కూడా ఉండాలి, అవన్నీ ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది. లంచ్లోకి నాకు చపాతీ తీసుకొచ్చినా ఏం తీసుకొచ్చినా కానీ నాకైతే అసలు తిన్నట్టు అనిపించదు. వైట్ రైస్ ఉంటేనే నాకు ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది లంచ్లోకి. సో నేనైతే ఏం చేసిన అంటే అప్పట్లో కరీనా కపూర్ కూడా వెయిట్ లాస్ అయింది కదా ఆ టైంలో. అయితే ఆమె డైట్ చూసిన, అందులో అన్నీ ఉన్నాయి, వైట్ రైస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, షుగర్స్ కూడా ఉన్నాయి అందులో. సో నేనైతే ఆ డైట్ ఫాలో అనమాట. మొత్తం 8 meals ఉంటాయి. అట్లా అయితే నేను ఒక 6 monthsలో అయితే టోటల్ 10 kgs తగ్గిపోయినాను. 56 kgsకి వచ్చేసినా కూడా. ఇంకా తర్వాత మళ్ళీ డిగ్రీకి వచ్చిన తర్వాత ఇట్లా అంటే ఇప్పుడు ఇంటర్ కూడా అయిపోయింది నాది. ఇంటర్ అయిపోయేటప్పటికి కూడా నాకు 56 kgs ఉంది. కానీ డిగ్రీ స్టార్ట్ అయ్యేటప్పటికి 60 kgs అయింది. ఆ 60 kgsని తగ్గించుకుందాం అనుకొని నేను 1 yearలో 64 అయిపోయినాను. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ అయ్యేసరికి 66కి వచ్చేసింది. ఇంకా నాకైతే ఈ 10 kgs తగ్గాలని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు 66 అది కూడా హెల్దీ వెయిటే నా హైట్ ప్రకారం అయితే. కానీ నాకైతే 56 ఉంటే ఇంకా మంచిగా ఉంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఫేస్ ఫ్యాట్ అవన్నీ వచ్చేసినాయి అనమాట. అయితే ఇంకా నేను 90 days ఛాలెంజ్ అని చెప్పేసి October 1కి పెట్టినా అనమాట మన షార్ట్స్లో. అంటే షార్ట్స్లో 90 days ఛాలెంజ్ అని చెప్పేసి పెట్టినాను. కానీ ఇప్పుడు October 2కి ఈ దసరా వచ్చింది. మళ్ళీ తర్వాత దసరాకు వండిన స్వీట్స్ అవన్నీ మిగిలిపోతూ ఉంటాయి. అండ్ మళ్ళీ తర్వాత అవి తింటూ కూర్చుంటుండే నేను. ఇంకా మధ్యలో ఆ మిడిల్ ఆఫ్ ది వీక్లో ఎందుకు స్టార్ట్ చేస్తాము, ఇప్పుడు థర్స్డే, ఇప్పుడు ఫ్రైడే రోజు తిన్నా అంటే సాటర్డే నుంచి స్టార్ట్ చేయాలా, మండే నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటాను. వెనస్డే నేను తినేసిన అంటే థర్స్డే నుంచి స్టార్ట్ చేయాలి, ఎందుకు మండే అనుకుంటూ ఇట్లా ఈ 4 weeks అట్లనే అయిపోయినాయి ఈ మంత్లో అయితే. జస్ట్ లాస్ట్కి చూసుకునేసరికి జస్ట్ 1/2 kg తగ్గిన అంతే నేను. ఆ 1/2 kg కూడా జస్ట్ వాటర్ వెయిట్ అయి ఉంటుంది. అయితే ఇంకా నేను నవంబర్లో నుంచి అయితే స్ట్రిక్ట్గా చేయాలి, కంపల్సరీ జస్ట్ ఒక 59 అయినా రీచ్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అయితే నేను ఫాలో అయిన ఈ 6 సింపుల్ టిప్స్ ఏంటంటే, టిప్ నెంబర్ 1, హైడ్రేటెడ్గా ఉండాలన్నమాట. అయితే మీరు వాటర్ ఒకటేసారి లీటర్ వాటర్ కాకుండా ఒకసారికి 2 glasses వాటర్, అట్లా మినిమం 2 liters నుంచి మ్యాక్సిమం 3 liters వరకు తాగండి. నేనైతే ఒక 2.5 liters అయితే తాగుతాను అనమాట డైలీ. ఇంకా టిప్ నెంబర్ 2 వచ్చేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. 16:8 చేయొచ్చు, 15:9 చేయొచ్చు, 14:10 చేయొచ్చు. నేను తీసుకున్న ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే 15:9. ఎందుకంటే ఇప్పుడు నాకు కాలేజ్ అయితే 2:40కి అట్లా అయిపోతుంది మధ్యాహ్నం. నేను ఇంటికి వచ్చేసరికి ఆ బస్సులలో పడి అది ఇది ఇంటికి వచ్చేసరికి 4 to 4:30 అట్లా అయితే అవుతుంది అనమాట నాకు. నాకైతే అప్పటికే ఆకలి వేస్తుంటుంది. స్నాక్స్ అయితే ఏమొద్దు, నాకు రైస్ కావాలన్నట్టు. ఇప్పుడు 4:30కే నేనైతే డిన్నర్ చేస్తుండే. అయితే నాకు అట్లా అలవాటు అయిపోయింది. అంటే 4:30 అయ్యేసరికి డిన్నర్ ఉండాలి, రైస్ ఉండాలి, స్నాక్స్ ఏమొద్దు అని చెప్పేసి అట్లా అలవాటు అయిపోయింది నా బాడీకి. ఇంకా నేను అదే ఫాలో అవుతున్నాను అనమాట ఇప్పుడు ఇంట్లో ప్రిపరేషన్ హాలిడేస్లో కూడా. ఇంకా 4:30కి అట్లా మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ చేస్తా. 4:30కి అట్లా తినేస్తా. 5 తర్వాత అయితే ఇంకేం తినను. అప్పుడప్పుడైతే మధ్యలో పోయిందనమాట ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈ 7 daysలో. అంటే అప్పుడప్పుడు ఒక సమోసా తినేయడము అట్లా అవుతుండే 7 o'clock అట్లా. కానీ మరీ ఓవర్ ఈటింగ్ చేయకపోతుండే అనమాట నేను. ఇంకా టిప్ నెంబర్ 3 వచ్చేసి ఓవర్ ఈట్ చేయొద్దు. ఇందాక చెప్పినా కదా ఓవర్ ఈట్ చేయకపోతుండే అని చెప్పి. సో ఇప్పుడు ఓవర్ ఈటింగ్ ఏమైనా ఉందంటే జస్ట్ సండే రోజు వరకే పెట్టుకోవాలి అంతే. అది కూడా చీట్ డే కాకుండా చీట్ మీల్ పెట్టుకోవాలి. సండే రోజు చీట్ డే కాదు, చీట్ మీల్ పెట్టుకోవాలన్నమాట. సండే రోజు బ్రేక్ఫాస్ట్ మంచిగా హెల్తీగా తినొచ్చు, డిన్నర్ కూడా హెల్తీగా తినొచ్చు, లంచ్ కావాలంటే లంచ్నే మీరు చీట్ మీల్ లాగా పెట్టుకోవచ్చు, లేదా డిన్నర్ చీట్ మీల్ లాగా పెట్టుకోవచ్చు. సో చీట్ డే కాకుండా చీట్ మీల్ పెట్టుకోవాలి. ఆ పెట్టుకున్న చీట్ మీల్ని కూడా ఓవర్ ఈట్ చేయొద్దు. జస్ట్ మీ క్రేవింగ్ సాటిస్ఫై అవ్వాలి, మీ టేస్ట్ బట్ సాటిస్ఫై అయ్యేలాగా మాత్రమే చూసుకోవాలి. టిప్ నెంబర్ 4, బ్యాలెన్స్. ఒకవేళ మీరు లంచ్లో మీకు కర్రీ ఏమైనా నచ్చేసి
ఓవర్ ఈట్ చేసేసారు అనుకోండి. అయితే ఇప్పుడు మీరు క్యాలరీస్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి డిన్నర్లోకి కొంచెం లైట్గా తినాలి, కానీ అది మీకు ఫిల్లింగ్గా కూడా ఉండాలి. అట్లా ఫైబర్ రిచ్ లో క్యాలరీ ఫుడ్స్ ఏమన్నా ప్రిఫర్ చేయాలన్నమాట. ఇంకొకటి ఇందులోనే ఏంటంటే మీరు సాల్ట్ ఏదైనా ఒక మీల్లో సాల్ట్ ఇంకా ఆయిల్ లేని ఫుడ్స్ ఏమైనా తినాలి. అంటే ఇప్పుడు ఓట్స్ విత్ ఫ్రూట్స్, లేదా రాగి జావ బెల్లం వేసుకొని కాసుకుంటారు కదా అట్లా, లేదా మామూలు శనగపిండిని కూడా బెల్లం వేసుకొని కాసుకోవచ్చు జావలాగా, అట్లా అనమాట. అట్లా వీక్లో ఒక 2-3 టైమ్స్ అట్లా ఒక మీల్లో సాల్ట్ ఇంకా ఆయిల్ లేకుండా కూడా చూసుకోవాలి. ఇంకా టిప్ నెంబర్ 5 ఏంటంటే, నేనైతే ఈ 7 డేస్లో, అంటే మొత్తం 7 డేస్ కాదు కానీ 7 డేస్ మధ్య నుంచి ఒక 3 డేస్ నుంచి అయితే నేను ఇది అజ్వైన్, జీరా ఇంకా సోంపుది పౌడర్ ఉంటుంది కదా, అది సోంపు, జీలకర్ర ఇంకా వాముని వేయించుకొని పౌడర్ వేసుకొని పెట్టుకున్నాను అనమాట. అది ఎంటీ స్టమక్లో ఒక 1 టీ స్పూన్, అండ్ అలాగే డిన్నర్ అయిపోయిన తర్వాత ఒక 1 టీ స్పూన్ 1 గ్లాస్ గోరువెచ్చని నీళ్ళతో తాగుతున్నాను అనమాట. సో దీనివల్ల డైరెక్ట్ ఫ్యాట్ లాస్ అవ్వదు, కానీ మీకు వాటర్ రిటెన్షన్ అవ్వకుండా ఉంటుంది అనమాట బాడీలోకి. ఇప్పుడు మీరు ఏమైనా హెవీగా తిన్నారు అనుకోండి, లేదా ఏదైనా కర్రీలో సాల్ట్ ఎక్కువైపోయింది అనుకోండి, మీరు తక్కువ తిన్నారు ఫుడ్ అయినా కానీ ఆ సాల్ట్ ఎక్కువ ఉండడం వల్ల మీకు వాటర్ రిటెన్షన్ అయిపోతుంది కదా, దానివల్ల మళ్ళీ నెక్స్ట్ డేకి ఆ వాటర్ రిటెన్షన్ వల్ల వెయిట్ ఎక్కువ చూపిస్తే డీమోటివేట్ అయిపోతాం. సో ఒకవేళ మీరు ఈ జీలకర్ర వాటర్ ఏదైతే ఉందో అది 2 టైమ్స్ ఆర్ 1 టైం ఏదో ఒకటి ఒకసారైనా తాగినారంటే మీకు వాటర్ రిటెన్షన్ అనేది తక్కువ అవుతుంది. ఇంకా నెక్స్ట్ డేకి మీకు వెయిట్ లాస్ అయినట్టు చూపిస్తుంది అనమాట. అట్లా మీరు మోటివేటెడ్గా ఉండొచ్చు. టిప్ నెంబర్ 6 ఏంటంటే, కొంచెం అయినా ఎక్సర్సైజ్ ఉండాలి బాడీకి. ఇప్పుడు నేను క్యాలరీస్ తక్కువ తింటున్నాను, నేను ఎక్సర్సైజ్ చేయకపోయినా పర్లేదు అని చెప్పేసి అనుకోవద్దు. ఎందుకంటే ఎక్సర్సైజ్ ఉండడం వల్ల మీ మజిల్స్ అనేవి కొంచెం టైటన్ అవుతాయి అనమాట. అయితే ఇప్పుడు నేనైతే ఏం చేస్తుండే అంటే, మన సండే రోజు ఇప్పుడు చీట్ మీల్ తీసుకుంటాను, కొంచెం క్యాలరీస్ అయితే ఎక్కువనైతే, అంటే నేను డైలీ ఒక 1200 క్యాలరీస్ అట్లా తీసుకుంటాను. ఎందుకంటే అది బేస్ క్యాలరీస్. ఇప్పుడు 1200 క్యాలరీస్ కంటే మనం తక్కువ తీసుకున్నట్టయితే మనకి అది న్యూట్రియంట్స్ అనేది ఎక్కువ మీట్ అవ్వదు, అలాగే మనకి ఎనర్జీ కూడా తక్కువ ఉండి వీక్ అయిపోతాం 1200 క్యాలరీస్ కంటే తక్కువ ఉంటే. సో నాకైతే ఎట్లా అంటే, ఇప్పుడు 1500 క్యాలరీస్ ఉంటే ఎక్కువ తినేసిన అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా నేనైతే నాకు సరిపడా తిన్నప్పుడైతే నేను 1200 క్యాలరీస్ వరకు మీట్ అవుతాను, అది నాకు హెల్తీగానే ఉంటుంది. ఇప్పుడు 1200 క్యాలరీసే తిన్నా కదా అని చెప్పేసి నేను వర్కౌట్ చేయడం అయితే ఆపను. జస్ట్ ఒక 10 మినిట్స్ వర్కౌట్ అనమాట. అయితే నేను ఇప్పుడు పక్కన ఇస్తాను అనమాట, ఈ వర్కౌట్ చేయాలన్నమాట. 40 సెకండ్స్ ఈచ్ వర్కౌట్ 40 సెకండ్స్ వరకు చేయాలి. ఇంకా ఇప్పుడు చీట్ మీల్స్ ఏమన్నా ఉన్నాయంటే సండే రోజు అట్లా అయితే ఈ 10 మినిట్స్ వర్కౌట్తో పాటు మామూలుగా ఇట్లా చదువుకుంటూ ఒక 35 to 40 మినిట్స్ అయితే వాకింగ్ చేస్తుండే నేను. సో ఇవన్నమాట టిప్స్. 7th టిప్ ఏంటంటే, ఈ అన్ని 6 టిప్స్ని మీరు కన్సిస్టెంట్గా ఫాలో అవ్వాలి 7 డేస్ వరకు. సో ఇక నేనైతే మీకు నాట్ ఓన్లీ పిక్స్ అండ్ అలాగే వీడియో ప్రూఫ్ కూడా పెడుతున్నాను. ఇదైతే November 1st మెజర్ చేసుకున్నాను అనమాట. బెల్లీ బటన్ ఏరియాలో మెజర్ చేసేసరికి నాకైతే 33 or 33.5 అరౌండ్ అట్లా వచ్చిందనమాట. ఇంకా మళ్ళీ నేను 8th నవంబర్కి చెక్ చేసుకున్నాను, నాకైతే 31.5 ఇంచెస్ వచ్చింది. సేమ్ అదే బెల్లీ బటన్ ఏరియాలో మెజర్ చేసుకున్నాను. నేనైతే ఏ ఫుడ్ని కూడా అస్సలు అవాయిడ్ చేయలేదు ఈ ఛాలెంజ్లో అయితే. ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా కష్టపడ్డాను ఎడిట్ చేయడానికి. సో మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి కూడా షేర్ చేసేయండి.